సో ఎంబీబీఎస్లో ఫస్ట్ థింగ్ మనము జాయిన్ అవ్వగానే నోటీస్ చేసేది ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ద డిసిప్లిన్, ద ఫ్రీడమ్ దట్ వి గెట్స్ ఇన్ అవర్ ఎంబీబీఎస్ లైఫ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 10th ఈవెన్ అప్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు నీట్ రాసే వరకు కూడా we are under the hands, under the hood of our parents, under the hood of our teachers, our coaching institutes and all. సో వాళ్ళు ఎలా చెప్తే అలాగే నడుచుకోవడం, అలాగే చదువుకోవడం, అలాగే. సో ఆర్ కంప్లీట్ రొటీన్ యూస్ టు బీ లైక్ దాట్ ఓన్లీ. కానీ వన్స్ యూ గెట్ ఇన్ టు ద మెడికల్ కాలేజ్, of course, yeah, you'll be under your parents guidance only, but you'll have that freedom of doing whatever you want. Chadukomani, they'll not force you, because of course you have entered into the professional college, so it is your responsibility to read or learn or whatever, gain experience and all. So you'll not be having any restriction in that thing. And also it is you who must develop that self-discipline of sorting out things, organizing your daily activities, be it reading, eating, sleeping, exercising, whatever, hanging out with friends, everything. So everything must be done from you, within you. సో దెర్ ఇస్ నో వన్ టు గైడ్ యూ. నీ వెనకాలండి నిన్ను ఎవరు పుష్ చేయరు ఎంబీబీఎస్కి వచ్చాక, బికాస్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ప్రొఫెషనల్ కాలేజ్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్లేస్. సో ఇక్కడ కూడా వచ్చాక స్పూన్ ఫీడింగ్ ఈస్ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ ఐ హ్యావ్ నోటిస్డ్. అండ్ ది సెకండ్ థింగ్ ఈస్ స్లీపింగ్ హ్యాబిట్. అమ్మ, స్లీపింగ్ చిన్నప్పుడు దే యూస్ టు సే స్లీప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ, at least have 7 to 8 hours of sleep. That is what we have learned since our childhood. Kani once you have entered medical college, that is not the situation. Ala, yeah, there are people who can still follow, but andar valla ala avadu. So basically MBBS kochaka your sleeping habit completely changes. 8 hours sleep is highly impossible. Exams appude kada, normal appudu kuda. So you have to finish your syllabus, you have to do whatever you want to, or exercise, or hang out with friends avachchu, or go to classes and postings avanni avachchu. So that completely changes one's sleeping habit. So exams appudu we used to sleep hardly 1 or 2 or 3 hours, most max to max 3 to 4 hours is the థింగ్ వీల్ స్లీప్ అనమాట. అంతకు మించి పడుకుంటే చెట్టెక్కేస్తుంది ఎగ్జామ్. వన్ థింగ్, ఎగ్జామ్కి ముందే అన్నీ చదివేసుకుంటాం, అన్నీ ముందే చదివేస్తాం, ఆ టైంలో పడుకుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు. దేర్ ఆర్ పీపుల్. కానీ ఎక్కడో నోటికో కోటికో ఒకడు ఉంటాడు. నా వల్ల అయితే కాలేదు. మేబీ వన్ ఆఫ్ యూ మైట్ బీ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ సిలబస్. చెప్తున్నా, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అలోన్ ఈస్ లార్జర్ దాన్ యువర్ హోల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్. నీట్కి ప్రిపేర్ అయింది ఒక 100% అనుకుంటే, దట్ 100% ఈక్వల్స్ టు అబౌట్ 20-30% ఆఫ్ యువర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అలోన్. ఇంకా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చూసుకోండి, ఫైనల్ ఇయర్ దేవుడేరు. So that is the massive syllabus. You will be having a hefty, ఇంత పెద్ద స్టాక్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. లైబ్రరీకి పోతే కళ్ళు తిరుగుతాయి ఇంకా. సో యూ హ్యావ్ టు రీడ్ ఆల్ దోస్ బుక్స్. అట్లీస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు అఫ్ కోర్స్ మెనీ ఆఫ్ అస్ విల్ బి రీడింగ్ ఎగ్జామ్ ప్రిపరేటరీ మాన్యువల్స్, బట్ బేసిక్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు గెయిన్ కదా. సో బేసిక్ నాలెడ్జ్ కోసం యూ హ్యావ్ టు రిఫర్ మెనీ బుక్స్. యూ హ్యావ్ టు రిఫర్. Some of us will be using YouTube or any other coaching platform. But that is the amount of syllabus we will be reading, which is very word కూడా రావట్లేదు, అంత పెద్దది. తర్వాత one thing everyone must remember is competition in MBBS. See, 10th వరకు
మనమే మన కాలేజ్లో ద టాపెస్ట్. చిన్నప్పటి నుంచి 10th వరకు యూ విల్ బి ద టాపర్ ఆఫ్ యువర్ కాలేజ్, టాపర్ ఆఫ్ యువర్ స్కూల్, వాట్ ఎవర్. ఇంటర్లో కూడా యూ విల్ బి ద టాపర్ ఆఫ్ ద కాలేజ్. మంచిగా 90+ వస్తాయి 1000కి. ఈ నీట్లో కూడా ఏజ్డ్, అందుకనే కదా నీకు మెడికల్ కాలేజ్ వచ్చింది. సో అలా ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అన్ని కాలేజీల్లో ఉన్న టాపర్లు నీ కాలేజీలోనే ఉంటారు. సో నీ చుట్టుపక్కల ఉన్న 200 మంది, 250 మంది అందరూ టాపర్లే. సో వన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్ ఇస్ ఎవ్రీ వన్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ పేస్. నెవర్ 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 సి, ఒక మూవీలో ఉంటుంది, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ ఫేవరెట్ మూవీ కూడా అది. ఆ మూవీలో ఏముంటుందంటే, ఎదుటివాడి లైట్ చూసుకొని మన కార్ నడిపితే ఎలా ఉంటుంది అని హీల్ షో అన్ ఎగ్జాంపుల్. సో అలాగా రన్ ఎట్ యువర్ ఓన్ పేస్. పక్కనోడిని చూసి పరిగెడితే నువ్వు పడిపోతావు ముందు. పక్కనోడు బాగానే వెళ్ళిపోతాడు, ఆడికి ఆడి స్పీడ్ అలవాటే, నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు మధ్యలో పడిపోయావు అనుకో, ఆడి పరుగుని చూసి ఏంటిది, వాట్ డస్ దట్ మీన్? సో నో యువర్ స్పీడ్, నో యువర్ కెపాసిటీ, నో యువర్ క్యాలిబర్. నీ గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఓకే, నేను ఇప్పటిదాకా ఇలా చదువుకున్నాను, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ టు సార్ట్ అవుట్. నేను ఇవి ఇలా చేంజ్ చేసుకుంటే ఐ కెన్ మౌల్డ్. సో నువ్వు నిన్ను అలా చేంజ్ చేసుకొని నీకు నువ్వు కాంపిటీషన్ అయ్యి చదువుకోవడం తప్ప పక్కనోడిని చూసి చదువుకున్నావా, నువ్వు చదవలేవు, ఆడే పాస్ అయిపోతాడు, నువ్వు అక్కడే ఉండిపోతావు. పక్కనోడిని పట్టించుకోకు. సి ఐఎమ్ సేయింగ్ ఓన్లీ అబౌట్ స్టడీస్. మిగతా విషయం దట్ ఈస్ సెకండరీ. స్టడీస్ మాత్రం బీ యువర్ ఓన్ కాంపిటీటర్, మేక్ యువర్ ఓన్ కాంపిటీషన్, సెట్ యువర్ ఓన్ గోల్స్, ఫినిష్ దోస్ గోల్స్ అండ్ యూ విల్ హ్యాపీలీ ఫినిష్ యువర్ ఎంబీబీఎస్. అంతే. నీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ని కూడా స్టడీస్లో కాకుండా మిగతా అన్నింటిలో ఫాలో అవ్వు. స్టడీస్ మాత్రం డ్రా యువర్ బౌండరీస్, డ్రా యువర్ ఓన్ థింగ్, రన్ యువర్ ఓన్ రేస్. అది దట్స్ వాట్ ఐ విల్ బీ సేయింగ్ ఎవ్రీ వన్, ఇంక్లూడింగ్ టు మై సెల్ఫ్. ఈవెన్ ఐ యూస్ టు థింక్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ దట్ బాబు ఏంట్రా బాబు వీళ్ళు ఎంతలా చదువుతున్నారు, ఇలా చదివితే కానీ పాస్ అవనేమో అనుకుని ఐ యూస్ టు ఫియర్. బట్ సమ్హౌ ఐ హ్యావ్ సార్టెడ్ అవుట్. ఓకే, నాకు నేను నచ్చ చెప్పుకున్నాను, అర్థం చేసుకున్నాను, నౌ ఇట్ ఈస్ క్లియర్. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీ వన్ మస్ట్ అండర్స్టాండ్ టు యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఆ తర్వాత ఎంబీబీఎస్లో ద మోస్ట్ స్వీటెస్ట్ థింగ్ to happen ever in my life is the friends I have right now. Making friendships in your MBBS college is very, very, very important, essential, compulsory, mandatory, obligatory, whatever you think, whatever it is. ఖచ్చితంగా you'll have to make friends. You will make friends. Make sure you choose right friends. సో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే you'll be having different types of friendships. స్కూల్లో అప్పటిదాకా ఒక రకమైన ఫ్రెండ్సే ఉంటారు. వచ్చామా, హాయిరా, ఆడుకున్నాం, ఫుడ్ షేర్ చేసుకున్నాం, గ్రౌండ్లో ఆడుకున్నాం, సాయంత్రం పప్పలు కొనుక్కున్నాం, ఇంటికి వెళ్ళిపోయాం, అయిపోయింది. కానీ ఎంబీబీఎస్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు తెలుసా? క్లాస్ రూమ్స్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, పోస్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు, పోస్టింగ్ ఫ్రెండ్స్, యూనిట్ మేట్స్ అయిపోతారు. ఎగ్జామ్ ముందు కలిసి చదువుకునే ఫ్రెండ్స్ ఉంటారు, వైవాలో కలిసి వైవాకి వెళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ కలిపి ట్రిప్కి వెళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ మీకు తెలుస్తాయి ఎంబీబీఎస్కి వచ్చాక. సో ఆ విషయంలో ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ లక్కీ బికాస్ ద ఫ్రెండ్స్ ఐ మేడ్ ఇన్ మై ఎంబీబీఎస్ జెమ్స్, వజ్రాలు. సో అలాగా యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ కాదు, అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ మైట్ బీ టాక్సిక్. అన్నిసార్లు ఉంటారని నేను చెప్పను, బట్ యూ హ్యావ్ టు మేక్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ ఎంబీబీఎస్. మంచి ఫ్రెండ్స్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఫ్రెండ్స్ దే లెర్న్ యూ మెనీ థింగ్స్. వాళ్ళు ఉండే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు నీతో ప్రవర్తించే విధానం, వాళ్ళు చదివే విధానం, వాళ్ళు అవతల వాళ్ళతో ఉండే విధానం, ఎవ్రీథింగ్ టీచర్స్ యూ, ఎవ్రీథింగ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. సో అందుకని పెద్దవాళ్ళు చెప్తారు, నువ్వు బాగుపడిన ఫ్రెండ్స్ వల్లే బాగుపడతావు, నాశనం అయిపోయిన ఫ్రెండ్స్ వల్లే నాశనం అయిపోతావు. సో బిల్డ్ దోస్ ఫ్రెండ్షిప్స్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అని చెప్పను, కానీ
మంచి ఫ్రెండ్స్ చేసుకోండి అంతే. ఇది ఒక పాయింట్. ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంబీబీఎస్ విల్ టీచ్ యూ లైఫ్ వే ఎర్లియర్ దాన్ ఇట్ యాక్చువల్లీ హ్యాస్ టు బి టాట్ టు యూ. అంటే నువ్వు ఒక 45 ఏళ్ళు వచ్చేటప్పటికి నువ్వు లైఫ్లో కొన్ని తెలుసుకుంటావు. అవి నీకు ఆల్రెడీ ఎంబీబీఎస్లో ముందే కొన్ని తెలిసిపోతాయి. ఎందుకు? యు ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ రెగ్యులర్లీ ఆర్ ఇర్రెగ్యులర్లీ, వాట్ ఎవర్, యు ఆర్ ఎక్స్పోజింగ్ టు ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ సింగిల్ డే. సో వాళ్ళతో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆర్ వాళ్ళని నువ్వు చూస్తున్నప్పుడు, బిట్వీన్ ద హాస్పిటల్స్, ద డెత్స్, ద పేషెంట్ ఇంటరాక్షన్స్ అవ్వచ్చు, ఆర్ బిట్వీన్ యువర్ అండ్ యువర్ ఫ్రెండ్స్ రిలేషన్ అవ్వచ్చు, యువర్ అండ్ యువర్ ప్రొఫెసర్ రిలేషన్ అవ్వచ్చు, యువర్ అండ్ ద పేషెంట్ అటెండెంట్ అవ్వచ్చు, యువర్ అండ్ ద హాస్పిటల్ స్టాఫ్ అవ్వచ్చు. సో అక్కడ ఉన్న అంతమంది జనాన్ని ఒకరోజు చూసినా మళ్ళీ రెండో రోజు చూడవు నువ్వు. సో ఎవ్రీ డే ఇస్ అ న్యూ లెసన్, ఎవ్రీ డే ఇస్ అ న్యూ చాప్టర్. సో ప్రతిరోజు నువ్వు ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకుంటా ఎంబీబీఎస్లో. సో దట్ ఈస్ ఫర్ షూర్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. సో నువ్వు చాలా 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 నేర్చుకుంటా ఎంబీబీఎస్కి వచ్చాక. అదొక మ్యాటర్. ఇంకొకటి చెప్పాను కదా, మై ఫేవరెట్ థింగ్ ఈస్ ఎంబీబీఎస్ విల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, ఎంబీబీఎస్ విల్ చేంజ్ యువర్ పర్సనాలిటీ, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ వాట్ థింగ్స్ దట్ యూ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ సీయింగ్. ఆర్ నువ్వు ఏదైనా ఒకళ్ళని చూసి ఆర్ ఒక పర్సన్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ చూసి దాన్ని నువ్వు అనలైజ్ చేసే విధానం మారిపోతుంది. నువ్వు అవతల వాళ్ళతో నువ్వు ఎలా మాట్లాడితే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో, అలా కాదు, ఇలా మంచిగా మాట్లాడదాం, ఇవన్నీ నేర్చుకుంటావు. తర్వాత యుల్ బి హ్యావింగ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ దట్ నన్ను చూడండి, ఫస్ట్ ఇయర్లో ఒక్క సెమినార్ ఇవ్వడానికి పీపీటీ కూడా రెడీగా ఉంది. మా సీనియర్ జెమ్ అతను నాకు ఒక పీపీటీ నాకు తయారు చేసి నాకు ఇచ్చాడు. ఐ వాజ్ సపోజ్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ద క్లాస్ రూమ్. కానీ ప్రజెంట్ చేశాను, మధ్యలో డ్యూ టు ల్యాక్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ వాట్ ఎవర్, ఐ కుడెంట్ ప్రజెంట్ ఇన్ ఎ గుడ్ వే అనమాట. సో అలాంటిది ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి I could speak something which can be meaningful or meaningless, whatever. But I have that confidence that I can speak confidently with anyone who hears or whatever, whoever is listening. So, alaga you'll get that confidence in you after coming into MBBS. So, these are all the changes I have noticed in my MBBS. I hope I'll still grow, I'll still learn many things, and yeah, that's what I wanted to share with you. మీరు ఏం నేర్చుకున్నారో you comment those in the comment section. మీరు ఏం తెలుసుకున్నారు, or what do you want to learn, or what do you expect from your MBBS life, or మీరు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు. సో కమెంట్ చేయండి. అలాగే చెప్పాను కదా, ఐ హ్యావ్ దట్ జిమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని. అలాగే మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఆల్ గైస్. అంతకు మించి ఈరోజు ఏం లేదు. ఐ హోప్ యూ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్ ఇన్ యువర్ MBBS లైఫ్. అంతే. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. తెలుసు కదా, నేను వచ్చినప్పుడు you'll be having no stress at all. Okay na? Bye.